పట్నంలో అదో పెద్ద ఆఫీసు, జనమంతా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే నడుచుకుంటారు. అసలు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ పని కాదు. ఇంటి పర్మిషన్ కాడ నుంచి నల్ల నీళ్ళ దాకా అన్ని వాళ్ళే చూస్తారు. అగ్గ ఒకటే ఆఫీసు అని చెప్పబడుతుంది. ఇంతకు ఏమైంది ఏం కథ అని అంటారా? అయితే గీ ముచ్చట చూడుర్రి. ఓసిని కథ పాడుగాను పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే అయింది కదా. పట్నం జిహెచ్ఎంసీ పెద్ద ఆఫీస్ ముచ్చట కూడా బువ్వదీని చేతులు కడదామంటే సుక్క నిలుసుత లేవాట అంత పెద్ద ఆఫీస్ లా. కింది నుంచి మీది దాకా ఏ బాత్రూమ్ లో ఏ సింకులో నలిపినా సుత బొట్టు కూడా వస్తలేవు. దీంతో ముచ్చట వాటర్ బోర్డులకు ఎరక చేస్తే వాళ్ళు పటుపటని నీళ్ళ ట్యాంకర్ పంపించరు. అప్పటికే బువ్వదీని చేతులు ఎండుకోపోయిన వాళ్ళు 1-2 పోలేక అవస్థలు పడ్డోళ్ళు నీళ్లు ఎప్పుడు వస్తాయో అని పిట్టకు పెట్టాడు ఎదురు చూసిరు. మొత్తానికి నీళ్ళ ట్యాంకర్ వచ్చుడుతోని అమ్మయ్యా మా పొలంలో మొలకలు వచ్చినా అన్నట్లు మా ఆఫీసులో నీళ్లు వచ్చినాయని చల్లబడరు. అయితే జిహెచ్ఎంసీకి వచ్చే నీళ్ల పైపు లైన్ ఎక్కడో పట్టుకొని వలిగిందట. ఇక చూసిన వాటర్ బోర్డు అధికారులు నీళ్ల సరఫరా బంద్ చేసిరు. అందుకే మా మున్సిపల్ ఆఫీసులో నీళ్ల కొరత ఏర్పడింది అనేది అధికారులు అంటున్నమాట. అదేపా బువ్వ తిన్నాక చేతులు ఎట్లా అట్టుగా అడుకుంటారు, లేకుంటే కాగితాలతో దూడ్చుకుంటారు. దాన్నే ఉంది గాని ఎటొచ్చి ఒంటేలకు బింటేలకు పోయిన వాళ్ళకి ఎంత తగిలిపోయిందో ఏం కథనో. గంత పెద్ద ఆఫీసులు నల్ల నీళ్ళని నమ్ముకొని ఉండుడేంది, ఒక్క బోరాన్ని వేసుకోరా అని పరిచయం అవుతారు ఈ ముచ్చట చూసిన జనాలు. అంతేకాదు మున్సిపల్ ఆఫీసులో నీళ్ళు వస్తున్న వెంటనే వాటర్ బోర్డు అధికారులు నీళ్ళ ట్యాంకర్లను ఎట్లయితే పంపిర్రో అంతే రువ్వడిగా ఎక్కడైనా కాలనీ జనాలకు నీళ్ళ సమస్య వస్తే ఇట్లనే నీళ్ళ ట్యాంకర్ పంపించాలి, ఇంకా మంచిగుంటది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.